ఉమ్, ఇది మొత్తం కంప్లీట్ చేయి. అందరికీ నమస్తే మాస్టర్స్. మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీకిరణ్ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. దివ్య మనోప్రకాశం బుక్ రచయిత అయిన టార్కం గురువు గారికి కూడా ఆత్మ ప్రణామాల్ని తెలియజేస్తున్నాను. మనం అధ్యాయం 10 వాస్తవపు పొర కంటిన్యూ చేసుకుంటున్నాం మాస్టర్స్. వాస్తవపు పొర కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి పనిచేస్తుంది. మనకు తెలిసి కల్పన చేసిన లేదా సత్యాన్ని వక్రీకరించిన ప్రతిసారి మనం వాస్తవపు పొరలో ఒత్తిడి బీజాలను నాటుతాం. నిన్న చదువుకున్నంత వరకు కంటిన్యూషన్ చేసి తర్వాత ఒక తప్పు భౌతిక ప్రపంచంలో తప్ప వేరే ఎక్కడా సరిచేయబడదు. మనం మళ్ళీ రావటానికి కారణం మన పాత పొరపాట్లను సరిచేసుకోవడంతో పాటు కొత్త పొరపాట్లు, వక్రీకరణలు, వంచనలు చేయకుండా ఉండటం కోసం. సప్త కిరణాలలో ప్రతిదీ జ్ఞాన వివేకాల మూలమే. కానీ ఎప్పుడైనా అది దురనువాదం చేయబడితే వాస్తవపు పొరకు ప్రపంచానికి మధ్య అనేక ఒత్తిళ్లు ఏర్పడతాయి. ప్రపంచంలో ఇబ్బందులు, ఉత్పాతాలు ఈ ఒత్తిళ్ల వల్లే ఏర్పడతాయి. సత్యం, వాస్తవం ఏదో రకంగా వక్రీకరించబడి, మార్పు చెందించబడి, మారిపోయి, దురన్వయం చేయబడి, దుర్నిర్దేశకత్వం చేయబడటం వలన యుద్ధాలు, కరువులు, భూకంపాలు వంటి ప్రకృతి ఉత్పాతాలు సంభవిస్తాయి. సోడోమ్ గొమోరాలకు దేవదూతలు వచ్చి 10 మంది ధార్మికులను వెతకగా దొరకకపోవడం యాదృచ్ఛికం కాదు. ప్రజలు వక్రీకరణలు చేయటమే కాక ప్రకృతి నియమాలను కూడా ఉల్లంఘిస్తారు. మానవ శరీరాన్ని, గ్రహాలను, వివిధ సామ్రాజ్యాలను, ఖనిజ, వృక్ష, జంతు వాటి లక్ష్యాల కోసం కాక మన వక్రీకరించబడిన ఆసక్తులు, ఆనందాల కోసం ఉపయోగిస్తారు. మనం మన శరీరాలను, ఇంద్రియాలను, అవయవాలను దుర్వినియోగం చేస్తాము. మన లోపలి వాస్తవ పొరలు ప్రకృతి మనల్ని తిరస్కరించేటంతగా వాటిని నిందిస్తాము. ఇక్కడే దేశాల పతనం ప్రారంభమవుతుంది. భూమిపై నుంచి జాతులు, సామ్రాజ్యాలు అంతరించిపోతాయి. ఇక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నాను మాస్టర్స్. ధార్మికత అనేది ఒక నియమం, విశ్వ నియమం. దానిని అతిక్రమించడం మానవాళికి అంతులేని ఇబ్బందులు తెస్తుంది. ప్రతి అంగుళం మెరుగుపరుచుకుంటూ, ప్రతి అంగుళాన్ని సరిచేసుకుంటూ వెళ్తే వాస్తవపు పొరను చేరగలం. అంటే మన లోపల ఉన్న ప్రతి అంగుళాన్ని మార్చుకుంటూ వెళ్ళినప్పుడే వాస్తవపు పొరలో కనెక్ట్ అవుతాం. లేకపోతే ఎందుకు కనెక్ట్ అవ్వం? ఈ మధ్యలో ఉన్నవన్నీ మన ఆలోచనలు, మన సందేహాలు, పక్కనోడి మాటలు, ఎదుటోడి మాటలు, ఇవన్నీ మన మనసులో ఉండిపోయినాయి కదా. ఇవన్నీ ఏం చేస్తాయి? మనల్ని వాస్తవపు పొర దగ్గరికి అనుసంధానం అవ్వనీయకుండా చేస్తాయి. అందుకని అనుసంధానం అవ్వాలి అంటే మనము ప్రతి అంగుళం కూడా మార్పు చెందాల. అది మనలోని వాస్తవపు పొర మన అంతరాత్మ, మన న్యాయ పర్వతం, సత్యసంధత, బాధ్యతాయుత తత్వం, పరిపూర్ణత కొరకు ఆకాంక్షల ద్వారా భావించబడుతుంది. ఇది పరిపూర్ణ మానవునిగా క్రీస్తు తత్వానికి చేరువ చేస్తుంది. మళ్ళీ మేడం, మనలోని వాస్తవపు పొర మన అంతరాత్మ, మన న్యాయ పర్వతం, సత్యసంధత, బాధ్యతాయుత తత్వం,
పరిపూర్ణత కొరకు ఆకాంక్షల ద్వారా భావించబడుతుంది. ఉమ్, ఇది మనల్ని పరిపూర్ణతల కొరకు ఆకాంక్షల ద్వారా భావించబడుతుంది. ఉమ్, ఇది మనల్ని చదువు. పరిపూర్ణ మానవునిగా క్రీస్తు తత్వానికి చేరువ చేస్తుంది. మన అంతరంగాన్ని, మన మళ్ళీ ఆత్మని చదవమంటారా మేడం? ఇక్కడికి చేరుతుంది. అవసరం లేదు. మన ఆత్మని, మనలో ఉన్న వాస్తవపు పొర ఏంటి అంటే మన ఆత్మ. అంటారు కదా కృష్ణుడు, ఉద్ధరేది ఆత్మ ఆత్మానామని, నిన్ను నువ్వు తెలుసుకో అంటారు మహర్షి గారు. అంటే మన వాస్తవపు పొర ఏది? మన ఆత్మ. మన ఆత్మ ఎలా ఉంది అనేది మనల్ని మనం గమనించుకున్నప్పుడు మనకి అర్థమవుతూ ఉంటుంది. అలా అర్థం అవ్వడం కోసం మన ఆత్మని మనం కనెక్ట్ అవ్వాలి. మన ఆత్మ మానవాత్మగా మారుతుంది. మనం స్వర్గంలోని మన శాశ్వత ప్రతిబింబానికి విరుద్ధంగా జీవించినంత కాలం మరణానికి గురవుతూ బాధ, ఇబ్బందులతో కూడిన జీవితం గడుపుతాము. అంతే కదా, దానికి వ్యతిరేకంగానే ఉండబట్టే కదా మనకి ఇన్నిసార్లు. ఇప్పుడు సత్యం తెలిసింది, సత్యంలో ఉండబట్టే కదా మనము ఇప్పుడు మనకి ఒకవేళ మరణం వస్తుంది, మరణాన్ని కూడా దాటగలిగేది నేర్చుకున్నాం. దానికి సంబంధించిన కర్మ లెక్కలు చూసి ఆ మరణాన్ని కూడా దాటి ముందుకు వెళ్తున్నాం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఆ సత్యాన్ని పట్టుకున్నాం కాబట్టే జరుగుతున్నాయి. లేకపోతే జరుగుతాయా? జరగవు కదా. ఆ లైన్ మళ్ళీ ఒకసారి చదువు. ఓకే. మనం స్వర్గంలోని మన శాశ్వత ప్రతిబింబానికి విరుద్ధంగా జీవించినంత కాలం మరణానికి గురవుతూ బాధ, ఇబ్బందులతో కూడిన జీవితం గడుపుతాము. మరి విశ్వ నియమాలు ఉన్నాయి. ఆ విశ్వ నియమాలు వీటన్నింటికి ఆపోజిట్ గా ఉన్నప్పుడు మన మన జీవితం ఇలాగే ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు ధర్మంలో ఉండాలి అనేది అంతకుముందు లేదు, ఇప్పుడు ధర్మంలో ఉండాలి అని అనుకుంటున్నాం. అందువల్ల ఆ ధర్మాన్ని ప్రతి క్షణము, ఆ సత్యాన్ని పట్టుకొని, ఆ ధర్మాన్ని పట్టుకొని వెళ్తూ ఉండే కొద్దీ మన లైఫ్ టైం పెరుగుతుందా లేదా? అది ఆ పరిస్థితి నుంచి విడుదల పొందాలంటే ప్రతిరోజు పరిపూర్ణతకై ఆకాంక్షిస్తూ వాస్తవపు పొరలోని ప్రతిబింబంతో ఏకత్వంలో ఉండటం ఒక్కటే మార్గం. దాంతో అనుసంధానమై ఏకత్వంతో ఉన్నప్పుడు ప్రతి దానికి మనకి ఆ ఆన్సర్ ఇవ్వబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ ఆన్సర్ని తీసుకోగలుగుతూ ఉంటామో మనం ఇక్కడ మార్చుకోగలుగుతాం కదా. అది వాస్తవపు పొర ధార్మికత అనే విశ్వ చైతన్యంతో పర్యవేక్షించబడుతుంది. చాలా మంది మళ్ళీ వాస్తవపు పొర ధార్మికత అనే విశ్వ చైతన్యంతో పర్యవేక్షించబడుతుంది. చాలా మంది ధార్మికతను ఒక సుగుణం మాత్రమే అనుకుంటారు, కానీ అది తన ప్రతినిధులందరితో కలిసి విశ్వంలోని ప్రతి చోట న్యాయం, ధర్మం స్థాపించే విశ్వ చైతన్యం. మళ్ళీ చెప్పమ్మా. మేడం, వాస్తవపు పొర ధార్మికత అనే విశ్వ చైతన్యంతో పర్యవేక్షించబడుతుంది. చాలా మంది ధార్మికతను ఒక సుగుణం మాత్రమే అనుకుంటారు, అది తన ప్రతినిధులందరితో కలిసి విశ్వంలోని ప్రతి చోట న్యాయం, ధర్మం స్థాపించే విశ్వ చైతన్యం. ఓకే, ఒక సుగుణంగా అనుకుని జస్ట్ అలా అనుకుంటున్నారు, కానీ విశ్వంలో ఉండేవి ఆ న్యాయము, ధర్మము, విశ్వ నియమాలు వీటన్నింటినీ ఆచరించేది అది. పొట్టి సుగుణం అనే కాదు, అంటే పూర్తిగా దానిలో ఉండిపోద్ది. ప్రతి అంగుళం మార్చుకోవాలి అంటే ఆ ధార్మికతలో ఉన్నప్పుడే మనము మన దేహంలోని ప్రతి అంగుళాన్ని మార్చుకోగలుగుతాం.
తన ప్రతినిధులందరితో కలిసి విశ్వంలోని ప్రతి చోట న్యాయం, ధర్మం స్థాపించే చైతన్యం అంటున్నారు మేడం. ఆటోమేటిక్ గా అంటే మనలో ఉన్నప్పుడు ఆ ధార్మికత అనేది స్థాపించబడుతుంది అంటున్నారు అక్కడ. న్యాయం, ధర్మం ఆటోమేటిక్ గా ప్రతి చోట. ప్రకృతిలోని సామ్రాజ్యాలన్నీ రక్షించబడే హక్కు కలిగి ఉన్నాయి. ధార్మికత అనే విశ్వ చైతన్యం ఒక విశ్వ న్యాయ సలహాదారు. అంటే సలహాదారు అన్నమాట. ధార్మికత అనేది ఒక సలహాదారులాగా ఉంటుంది. విశ్వంలో న్యాయం, ధర్మం అన్ని చోట్ల ఉంటది. దాన్ని మళ్ళీ ఏదైనా ఎక్కడైనా హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు దానికి కావాల్సిన సలహాలు ఇచ్చేదన్నమాట సలహాదారి అని. ఆ లైన్ మళ్ళీ చదువుతాను మేడం. ప్రకృతిలోని సామ్రాజ్యాలన్నీ రక్షించబడే హక్కు కలిగి ఉన్నాయి. ధార్మికత అనే విశ్వ చైతన్యం ఒక విశ్వ న్యాయ సలహాదారు. అంతే, అది విశ్వ న్యాయ సలహాదారు. అదే అందరి అంటే అక్కడ రక్షించబడేటప్పుడు ప్రకృతిలో ఎక్కడైనా సరికాకుండా ఉన్నప్పుడు దాన్ని సరిచేసుకుంటూ దానికి కావాల్సిన సలహాలు ఇస్తూ సరిచేస్తూ ఉంటుంది. సలహాదారి. శక్తివంతమైన విశ్వ న్యాయమూర్తి. అది ఒక వాస్తవపు పొరతోనూ, రెండో వైపు సీరియస్ మన గ్రహాలలోని కర్మాది దేవతలు మరి కర్మ ప్రతినిధులతో పనిచేస్తుంది. వాళ్ళతో కూడా కనెక్టివిటీ ఉంటుంది అది దానికి. ఇక్కడ వరకే కాదు, మిగిలిన గ్రహాలలో కూడా. ఈ చైతన్యం లేకపోతే జీవితం గందరగోళంగా మారి అంతమైపోతుంది. ఈ చైతన్యం లేదు, న్యాయాన్ని, ధర్మాన్ని అన్నిటినీ సరిచేసేది లేదు, సలహాదారిగా లేదు. అప్పుడు ఇంకెక్కడ న్యాయం ఉంటది, ఎక్కడ ధర్మం ఉంటది? మొత్తం గందరగోళమే కదా. అన్యాయానికి గురైన జాతులు, దేశాలు, సమూహాలు, సర్వజీవులకు క్రమంగా పరిహారం చెల్లించేది అతడే. పరిహారం చెల్లించేది అతడే. మళ్ళీ చదవాలి. ఓకే మేడం. ఈ చైతన్యం లేకపోతే జీవితం గందరగోళంగా మారి అంతమైపోతుంది. అన్యాయానికి గురైన జాతులు, దేశాలు, సమూహాలు, సర్వజీవులకు క్రమంగా పరిహారం చెల్లించేది అతడే. ఒక పురాణం ప్రకారం బాగా ధనవంతుడైన వ్యక్తి హఠాత్తుగా మరణిస్తాడు. అప్పటికి అతడికి 6 ఏళ్ల కుమారుడు ఉంటాడు. న్యాయమూర్తి అతని సంపదలో అతి తక్కువ భాగాన్ని మాత్రం ఆ బిడ్డకు కేటాయించి మిగిలిన దానిని 3 న్యాయవాదులకు పంచి ఇస్తాడు. కాలక్రమంలో ఫస్ట్ ఈ పారాగ్రాఫ్ చదువుతాను మేడం, మళ్ళీ 2 లైన్స్. కాలక్రమంలో ఆ 4 మరణిస్తారు. సూక్ష్మలోకంలో తమ అంతరాత్మ నుంచి ఇబ్బందిని ఎదుర్కొని వారు మళ్ళీ జన్మిస్తారు. వారు తమకు తెలియకుండానే ఆ కుర్రాడిని వెదికి పట్టుకొని తమ పొరపాటు సరిచేసుకోవాలనుకుంటారు. కానీ ఆ బిడ్డ మరణిస్తాడు. వారు 15 జన్మల పాటు ఇబ్బంది పడిన తర్వాత వివిధ రకాలుగా కలుసుకొని ఆ బిడ్డకు తమ రుణం చెల్లిస్తారు అన్నది ఆ కథ. ఇప్పుడు చదువు మళ్ళీ చదువుతాను మేడం. ఒక పురాణం ప్రకారం బాగా ధనవంతుడైన వ్యక్తి హఠాత్తుగా మరణిస్తాడు. అప్పటికి అతడికి 6 ఏళ్ల కుమారుడు ఉంటాడు.
న్యాయమూర్తి అతని సంపదలో అతి తక్కువ భాగాన్ని మాత్రం ఆ బిడ్డకు కేటాయించి మిగిలిన దానిని ముగ్గురు న్యాయవాదులకు పంచి ఇస్తాడు. దాంట్లో ఒకటి కొడుకు పంచిచ్చాడు, మిగిలినది ముగ్గురు న్యాయవాదులకు పంచిచ్చాడు. ఉమ్, కాలక్రమంలో ఆ నలుగురు మరణిస్తారు. ఉమ్, సూక్ష్మలోకంలో తమ అంతరాత్మ నుంచి ఇబ్బందిని ఎదుర్కొని వారు మళ్ళీ జన్మిస్తారు. ఉమ్. వారు తమకు తెలియకుండానే ఆ కుర్రాడిని వెదికి పట్టుకొని తమ పొరపాటు సరిచేసుకోవాలనుకుంటారు. ఓకే ఓకే, అంటే అదంతా అబ్బాయికి రావాల్సింది, కానీ అవును, 4 భాగాలు చేసి అబ్బాయికి ఒక్క భాగమే ఇచ్చారు. ఆ భాగాన్ని, ఆ తప్పుని సరి చేసుకోవడానికి అబ్బాయి కోసం మళ్ళీ జన్మిస్తారు. ఉమ్, సూక్ష్మలోకంలో తమ అంతరాత్మ నుంచి ఇబ్బందిని ఎదుర్కొని వాళ్ళు ఉమ్. మళ్ళీ జన్మిస్తారు. అంతరాత్మ నుంచి ఇబ్బంది ఎదుర్కొని. ఉమ్, వారు తమకు తెలియకుండానే ఆ కుర్రాడిని వెదికి పట్టుకొని తమ పొరపాటు సరిచేసుకోవాలనుకుంటారు. ఓకే. ఉమ్, కానీ ఆ బిడ్డ మరణిస్తాడు. ఉమ్. వారు 15 జన్మల పాటు ఇబ్బంది పడిన తరువాత వివిధ రకాలుగా కలుసుకొని ఆ బిడ్డను తమ రుణం చెల్లిస్తారు అన్నది దీన్ని ఆ బట్టి ఆ, చదువు చదువు. అన్నది ఆ కథ మేడం. మరి 15 జన్మల దాకా దాన్ని క్లియర్ చేసుకోవడానికి టైం పట్టింది. ఒక ఒక తప్పు ఒక తప్పుని సరి చేసుకోవడానికి 15 జన్మలు పట్టింది. మనం ఒక క్షణం ఆలోచించండి, మనం ఎరుక లేకపోతే ఎన్ని తప్పులు చేస్తాము. ఉమ్. మరి మనం గతంలో చేసిన వాటన్నిటినీ సరి చేసుకో 1,00,000 జన్మలు ఎత్తినాము, ఎన్ని కాకపోయినా కొన్ని వేల జన్మలు ఎత్తున్నాం, వాటన్నింటినీ సరి చేసుకోవాలి కదా. వాటన్నింటినీ సరి చేసుకోవాలంటే మళ్ళీ జన్మలు ఎత్తాల్సిందే కదా. అది అంటే ఒక తప్పు యొక్క క్లారిటీ తెచ్చుకోవడానికి ఇంత టైం పట్టింది. అవును మేడం. ఇతరుల పట్ల అధర్మంగా వ్యవహరిస్తే అది సరిచేయబడే వరకు వ్యక్తులు, దేశాలు ఎంతో మూల్యం చెల్లించాలి. ఉమ్, ఉమ్, ఇతరుల పట్ల అధర్మంగా వ్యవహరిస్తే అది ఉమ్. చేయబడే వరకు వ్యక్తులు, దేశాలు ఎంతో మూల్యం చెల్లించాలి. వ్యక్తులు, దేశాలు. నిన్న ఒక అమ్మాయికి కళలో ఆంజనేయ స్వామి కనిపించారు. వైట్ పేపర్స్ కిందకేస్తా ఉన్నారు. అంటే 1500 జన్మల కర్మ లెక్కలు క్లియర్ అయినాయి అన్నారు. మరి ఎన్నో వేల జన్మలు తీసుకున్నాం, దాంట్లో 1500 జన్మలు క్లియర్ అయినాయి అని చెప్పారు. అమ్మాయికి ఆ క్లారిటీ రాగానే నాకు అర్థమైంది, 15 అంటే ఇంకా కర్మ లెక్కలు చాలా ఉన్నాయి, అవి కూడా క్లియర్ చేయాల్సిన డ్యూటీ నాకు ఉంది అని అర్థమైంది అమ్మాయికి. ఉమ్, ధార్మిక చైతన్యంతో ఐక్యతను సృష్టించి దానిలో జీవిస్తూ దానితో సహకరించడం కంటే గొప్ప గౌరవం సృష్టిలో వేరేది లేదు. అంటే ధార్మికత, న్యాయము, ధర్మము వీటితో ఉండి విశ్వ నియమాలని ఆచరిస్తూ ఉండడమే హ్యాపీ అన్నట్టు చెప్తున్నారు ఆయన. గొప్ప మత గ్రంథాలన్నీ ధర్మపు ప్రాధాన్యతను నొక్కి చెప్పాయి. ధర్మాన్ని అతిక్రమించడమే సమస్త దుఃఖానికి, వినాశనానికి కారణం. ఉమ్, ధార్మికత చైతన్యం జీవరూపాలన్నీ స్వీయ వినాశనానికి గురి కాకుండా వాస్తవికపు పొరతో రక్షిస్తుంది. సత్యానికి, వాస్తవానికి, విషయాలకు విరుద్ధంగా నడిచే వారిని ధార్మిక చైతన్యపు పర్యవేక్షణలో ఎదుర్కొని అన్యాయాలు, అసత్యాలు, కల్పనలు, వంచనలు, మోసాలను నాశనం చేసే కూడలి వాస్తవపు పొర. వీటన్నిటినీ నాశనం చేసేదే వాస్తవపు పొర.
ఈ వాస్తవపు పొర కూడా సలహాదారి కదా ఈ ధార్మికత. అది. ఓకే, అయిపోయిందా? దాంతో ఈ చాప్టర్ కంప్లీట్ అయింది మేడం. ఓకే ఓకే, రికార్డింగ్ అప్పుడు. థ్యాంక్ యూ మాస్టర్స్.